అందరికీ నమస్తే. పోలింగు ఎట్లా జరిగింది? అసలు మా కాన్స్టిట్యున్సీలో ఎవరు గెలుస్తారు? మా కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీకి అనుకూలంగా జరిగింది? వాళ్ళు ఎవరికేసిండ్రు? వీళ్ళు ఎవరికేసిండ్రు? చాలా చాలా అంచనాలు, లెక్కలు ఇవన్నీ గూడా చాలా ఇంట్రెస్టింగ్ చర్చలు ఒకటి నడుస్తున్నాయి. ఎవరు గెలవచ్చు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చు? ఎక్కడెక్కడ ఎవరికి ఓట్లు పడొచ్చు అని. మనతోని సీనియర్ జర్నలిస్ట్ జయసారథి రెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే. మీరు 20, 25 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ దాదాపు ఒక 7, 8 ఎలక్షన్స్ చూసిండ్రు. నిన్న పోలింగ్ అంతా చూసినాం. పోలింగ్ పర్సెంటేజ్ ఇవన్నీ కనిపిస్తున్నాయి మనకు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఏం చెప్తారు ఆ పోలింగ్ పర్సెంటేజ్‌లో లేకపోతే పోలింగ్ సరళి మీద మీరేం చెప్తారు? అంటే పోలింగ్ బాగా జరిగిందనేది ఒక రిపోర్ట్ వస్తుంది. అది అంటే మీరైనా ఎక్కడ తెలంగాణనా? ఏపీనా? తెలంగాణనే. తెలంగాణ చూసినట్టయితే పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ ఉంది. 64% హ్మ్. నిన్న ఈవినింగ్ వరకు. అంటే యాక్చువల్‌గా మీరు జర్నలిస్ట్ ఉన్నారు. ఈవినింగ్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చేది అందాజ రిపోర్టే ఇస్తది. అంటే యాక్యురేట్‌గా ఇయ్యదు. నెక్స్ట్ డే వచ్చేటువంటిది కరెక్ట్ రిపోర్ట్ ఉంటుంది. నిన్నటి దానికి 1% అటు ఇటు ఉంటది ఎప్పుడైనా కూడా. ఎందుకంటే ఎన్నికల కమిషన్‌కు బాక్సులు చేరడము, అదంతా క్యాలిక్యులేషను అదంతా మిస్ అయితది. కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తది. బట్ యాక్యురేట్ రాదు. ఈరోజు వచ్చేది పర్ఫెక్ట్ ఉంటది. 64 అంటే కొంచెం పెరిగితే ఒక 1, 2% అటు ఇటు. 66, అంటే 67 యాక్చువల్లీ రావచ్చు. ఇది పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ అనుకోవాల్సింది యాక్చువల్లీ. హ్మ్. హ్మ్. ఎందుకంటే జనరల్‌గా ఎలక్షన్‌లో అసెంబ్లీ ఎలక్షన్‌లకు ఉన్నంత ఓటింగు పర్సెంటేజ్ ఇప్పుడు ఉండదు. సెపరేట్‌గా జరిగినప్పుడు. హ్మ్. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో మైన్యూట్‌గా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఎమ్మెల్యే అభ్యర్థి ఉండి ప్రిస్టేజ్‌గా తీసుకొని దాన్ని ఓటర్‌ను పోలింగ్ కేంద్రాలకు తరలించేటువంటి ప్రక్రియ ఉంటది. కార్యకర్తల వెంటబడి మరీ పనిచేస్తారు. అది పబ్లిక్ గూడా దానికి అనుకూలంగా ఉంటారు. కానీ ఇక్కడ పోలింగ్ పర్సెంటేజ్ కేన్ జా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నికలు కాబట్టి, జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి ఇక్కడ కొంత తక్కువైతది. ఈ పోలింగ్ పర్సెంట్ మాత్రం తక్కువే. పోలింగ్ పర్సెంట్ తక్కువైనప్పుడు 2 రకాల ఒపీనియన్స్ ఒస్తాయి. హ్మ్. ఎక్కువైనప్పుడేమో అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉంది హ్మ్. అనే అభిప్రాయం వినిపిస్తది. తక్కువైందనుకోండి, అప్పుడు అధికార పార్టీకి అనుకూలంగా పోలింగ్ జరిగిందనేటువంటి అభిప్రాయం. అధికార పార్టీ అంటే ఇప్పుడు సెంట్రల్‌లో బీజేపీని చూడాలనా? ఇక్కడ స్టేట్‌లో కాంగ్రెసా? అంటే అదే ఇక్కడ ఇక్కడ మన దగ్గరకొచ్చేసరికి కొంచెం కన్‌ఫ్యూజన్ ఇది. ఇది హ్మ్. రాష్ట్ర పార్టీ బేస్ జరిగినాయా? లేదా కేంద్ర అయితే 2 కూడా జాతీయ పార్టీలు. 2 కూడా కేంద్రంలో చక్రం తిప్పబోయేటువంటి పార్టీలు. హ్మ్. కాబట్టి దీన్ని మనము ఈ ఈ పార్టీకి, ఆ పార్టీకి అనుకూలంగా కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి ఇక్కడ. హ్మ్. అందుకే ఇవాళ మన కన్‌ఫ్యూజన్ ఒకటి క్రియేట్ కనిపిస్తుంది. ఎవరు కూడా స్పష్టంగా బీజేపీకి ఎక్కువొస్తాయా? లేదా కాంగ్రెస్ పార్టీకి ఎక్కువొస్తాయా? అనేది స్పష్టంగా చెప్పలేని పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పాత కానీ దీంట్లో బీఆర్ఎస్ పార్టీ మాత్రం జర పరిమితం అయిపోయిందనేది హ్మ్. వినిపిస్తోంది. ఓటర్ పర్సెంటేజ్ వస్తది కావచ్చు వాళ్ళకు. సరే బీజేపీ గెలిచిన కాడ బీఆర్ఎస్ మీద గెలవచ్చు. కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ మీద గెలిచి ఉండొచ్చు. కానీ వాళ్ళకేమైందంటే సీట్ల పరంగా చూస్తే వచ్చేటట్టు కనిపిస్తలేదు. చాలా తక్కువ సంఖ్యలో సీట్లొస్తాయి అనేది ఉంది. కానీ ఆ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. మాకు కూడా 8-10 సీట్లొస్తాయనేది వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. 3 పార్టీలు అంతే చెప్తా ఉన్నాయి. 8-10, 8-10 అనేది చెప్తా ఉన్నది. అవును. కాబట్టి ఇది ఓటర్లు కూడా కేంద్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేస్తే ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సీట్లొచ్చే అవకాశాలు చాలా తక్కువుంటాయి. అట్లా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్నికలు జరిగి ఉంటే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పనితీరు మీద ఈ 5 నెలల పాలన మీద పనితీరు మీద జరిగి ఉంటే, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తాయి. అందులో బీజేపీ, బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకునేటువంటి అవకాశం ఉంది. హ్మ్. లేదా దేశంలోని సంబంధించినటువంటి ఎన్నికలు, కేంద్రంలో ప్రధాని పనితీరు మీద లేదా 10 ఏళ్ల పాలన మీద ఓటర్లు గనుక ఇచ్చినట్టయితే ఖచ్చితంగా బీజేపీ. అయితే బీజేపీకి పెద్దగా పోయేది ఏముండదు. హ్మ్. ఎందుకంటే ఈ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి సీట్లు ఈ రాష్ట్రం పరంగా చూస్తే 4 సీట్లే గతంలో ఉన్నాయి. హ్మ్. ఈసారి దానికంటే కొంత మెరుగైతాయి అనేటువంటి అభిప్రాయం 4 కాకపోతే 5 రావచ్చు, 10 రావచ్చు. ఒకటొచ్చినా వాళ్ళకి యాడే కదా! ఆ నంబర్ మారకపోవచ్చు. అంటే సీట్ల విషయంలో మార్పులు రావచ్చు కానీ, అక్కడ పోతే ఇక్కడ, ఇక్కడ పోతే అక్కడ వస్తదనేటువంటి ఒక ట్రెండ్ ఉంది. జనరల్‌గా ఏందంటే ఒక యూత్‌లో మాత్రం బీజేపీ ఓరియంటేషన్ స్పష్టంగా కనిపించింది. హ్మ్. దేశానికి సంబంధించి మోడీ ఇంపాక్ట్ యూత్ మీద కనిపిస్తా ఉంది. యూత్ మిగతా అంశాలను ఫోకస్ అంటే కాంగ్రెస్ పార్టీ ఈ అంశాలను యూత్‌ను టార్గెట్ చేసే అంశాలను ఫోకస్ చేయలేదా? అంటే సెంటిమెంట్‌కి సంబంధించిన అంశాలు అంటే రిజర్వేషన్ లాంటి అంశాలే తప్ప యూత్ ఏం కోరుకుంటున్నారనే దాన్ని అడ్రెస్ చేయలేకపోయిందా అనేటువంటిది ఒక డౌట్ అయితే వస్తా ఉంది. అందుకే స్పష్టంగా యూత్ ఎక్కడైనా చూడండి యంగ్ ఓటరు ఫస్ట్ ఓటరు బీజేపీ బీజేపీకి టర్న్ అయినట్టు టర్న్ అనిపించింది. అయిపోయాడు. అవును. బీజేపీ వైపు కనిపించింది. బీజేపీకి చాలా చోట్ల క్యాడర్ లేదు. చ అవును. అసలు వాస్తవం డిపాజిట్లు పోయినాయి కదా! అసెంబ్లీ డిపాజిట్లు పోయినాయి. ఎలక్షన్స్‌లో. డిపాజిట్లు పోయినాయి. రాష్ట్రంలో చాలా గ్రామాలల్లో వాళ్ళకి జెండాలు కట్టే పరిస్థితి కూడా లేని పరిస్థితి ఉంది. హ్మ్. పోలింగ్ బూత్‌లో ఏజెంట్లు లేరు కొన్ని. హ్మ్. పెద్ద పెద్ద నియోజకవర్గాలు మల్కాజ్గిరి లాంటి చోట కూడా అంతా పోలింగ్ బూత్‌ల దగ్గర ఆ పార్టీ ఇంపాక్ట్ కానీ లేదు. మీరు 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 బీజేపీ గురించి మాట్లాడుతున్నారు కదా సారథన్న. ఇప్పుడు అర్బన్ ఎక్కువ బీజేపీ ఉంటది. అర్బన్‌లో ఓటింగ్ తక్కువైపోయింది. పల్లెటూరులోనే ఎక్కువ మంది ఓట్లేసిండ్రు. అందుకే మన గ్రామీణ రూరల్ ఏరియా కాన్స్టిట్యున్సీల్లో
బాగా ఓటింగ్ జరిగింది. అది అది ఎట్లా విశ్లేషించాలి? అంటే రూరల్కి సంబంధించి రెండు రకాలు, అంటే ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటుంది, వ్యతిరేకంగా ఉంటుంది. హ్మ్. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి కొత్తగా వచ్చిన పార్టీ క్యాడర్ చూసుకొని ఓటింగ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. లేదా అపోజిషన్ కూడా, అంటే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టయితే, అంటే రూరల్లో తెలంగాణలో కొన్ని అంశాలు, రైతుల విషయాలు కావచ్చు, ఇలాంటి అంశాలకు సంబంధించి కొంత సాటిస్ఫై కాలేదు, వాటర్ ఇష్యూస్ కావచ్చు, ఇలాంటి విషయాలు కరెంటు. సాటిస్ఫై కాకపోతే అరే మేము అనుకున్న మేరకు సాటిస్ఫై కాలేదు అని అనుకుంటే ఆ ఓటింగ్ ఇంపాక్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకత కోసమే గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువ నమోదైందని మనం భావించాల్సి ఉంటుంది. హ్మ్. అదే అదే మెయిన్. అంటే వాళ్ళ నెక్స్ట్ ఆప్షన్ ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు కేసీఆర్ బస్ టూర్ సక్సెస్ అయింది. లేకపోతే నిజంగా పల్లెటూరులలో మీరు అన్నారు కదా, ఊర్లలో కనీసం జెండా నాటే వాళ్ళు కూడా లేరు బీజేపీకి అని. అది అది ఎట్లా ఇంపాక్ట్ అంటే కొన్ని ప్రాంతాల్లో డిఫరెంట్గా ఉంది. అది ఇప్పుడు ఉత్తర తెలంగాణకు వచ్చేసరికి బీజేపీ ప్రభావం ఉంది. అంటే అక్కడ మొన్న బండి సంజయ్ గెలిచినా కూడా ఆయనకి ఏం లేకపోయినా కూడా ఓటింగ్ పడ్డది అంతకుముందు సార్. అలాగే అరవింద్కు కూడా అదే పరిస్థితి. నాగేష్కు సరే అంతకుముందు బాబురావు గెలిచింది కదా కంచి, సోయం బాబురావు. అండ్ అంటే క్యాడర్ లేకపోయినా కూడా అక్కడ ఈ ప్రభుత్వాన్ని ఎవరిని ఎన్నుకోవాలనుకునే కోణంలో వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఆ ఓటు ఏమైందంటే బీజేపీ పడింది. అంటే ఉత్తర తెలంగాణలో డిఫరెంట్గా ఉంది, సౌత్ తెలంగాణలో డిఫరెంట్ ఉంది. సౌత్ తెలంగాణలో ముఖ్యంగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాల్లో డిఫరెంట్గా ఓటర్ అభిప్రాయం ఉంది. కానీ ఒక యూత్ ఇంపాక్ట్ మాత్రం ఒక కామన్గా ఒక పాత 10 జిల్లాల్లో తీసుకుంటే 7-8 జిల్లాల్లో దాని ఇంపాక్ట్ స్పష్టంగా ఉంది. కొత్త జనరేషన్ ఓటర్ మాత్రం బీజేపీ వైపు టర్న్ అయ్యిండు. గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడైతే బీజేపీ బలహీనంగా ఉంది, సపోజ్ వరంగల్, ఖమ్మం లాంటి చోట బీజేపీ బలహీనంగా ఉంది కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఆ ఓటరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇది గెలిచే పార్టీ కాదు కదా అన్నప్పుడు బీఆర్ఎస్ వైపు కూడా ఓటు వేసినట్టు పరిస్థితి కనిపిస్తాం. ఈ ట్రయాంగిల్ ఫైట్ ఉన్న కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి, బాగానే ఉన్నాయి. మనకు జైరాబాద్ అని, మెదక్ లాంటి కాన్స్టిట్యున్సీ, లేకపోతే ఆదిలాబాద్ లాంటి కాన్స్టిట్యున్సీ, ఇట్లా ట్రయాంగిల్ ఫైట్ ఉన్న దగ్గర ఎట్లుండొచ్చు పోలింగ్, ఎట్లా అవకాశం ఉండొచ్చు? ఎందుకంటే అది ఎవరు ఊహించలేకపోతున్నారు, ఎవరి మధ్యలో ఎవరు బయటపడతారో తెలియని సిచ్యువేషన్. నేరోలో ఉంటాయి. అంటే ఈవెన్ మెదక్ కూడా నేరోతోనే రిజల్ట్ ఉంటుంది అనేటువంటి ఇంపాక్ట్. అంటే ఒకటేమో టీఆర్ఎస్కి ఏమో క్యాడర్ బలం, ఎమ్మెల్యేల బలం, స్థాన బలం ఆ పార్టీకి. కేసీఆర్ ఉన్నారు, హరీష్ ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు అక్కడ బలంగా, అది వాళ్ళ స్థాన బలం. ఇక రెండవది బీజేపీ పార్టీకి ఏమో క్యాండిడేట్, ఎక్స్పోజ్డ్ క్యాండిడేట్, అంటే బాగా మీడియా అట్రాక్ట్ చేసే క్యాండిడేట్, సోషల్ మీడియాని అట్రాక్ట్ చేసే క్యాండిడేట్, ప్లస్ ఒక వేవ్. గతం బీజేపీ ఒక వేవ్ ఏదైనా ఉంటే అది ఒక, అంటే బీజేపీ గాలి మీద డిపెండ్ అయింది. ఆ పార్టీకి కూడా అన్ని చోట్ల లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ అనేది వ్యక్తి కంపారిటివ్లీ వాళ్ళిద్దరి కంటే కాస్త పార్టీ పరంగా వాళ్లకు ఉండొచ్చు, బాగానే రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఫైట్ చేయొచ్చు. అది ఓట్ బ్యాంక్ కూడా ఉంది, ఒక ఎమ్మెల్యే ఉన్నట్టుంది దాని కింద. ఒకటే ఎమ్మెల్యే, మెదక్ ఎమ్మెల్యే ఉన్నారు, రోహిత్ రావు. కాబట్టి ఆ ఒక్కటే ఎమ్మెల్యేతో ఇంపాక్ట్ కాదు, మిగతా ఎమ్మెల్యే లేరు కాబట్టి ఇక్కడ వాళ్ళ ఇంపాక్ట్ కొంచెం తక్కువ ఉంది. ఆ క్యాండిడేట్ పరంగా కూడా చూసినా కూడా ఎంపీకి పోల్ సరిపోయేటువంటి స్థాయి క్యాండిడేట్ కాదు. క్యాస్ట్ బేస్గా తీసుకొచ్చి పెట్టారు, క్యాస్ట్ ఈక్వేషన్ మధు. ఈ వీళ్ళిద్దరూ కొంచెం ఎడ్యుకేటెడ్స్, హైలీ ఎడ్యుకేటెడ్స్ కదా. ఆయన కన్ఫర్డ్ ఐఏఎస్, ఈయన ఇక్కడ అడ్వకేట్ కాబట్టి కంపారిటివ్లీ ఆ కంపారిజన్ జరిగినప్పుడు అక్కడ కాంగ్రెస్ ఎన్నుకుండే అవకాశం ఉంది. బీఆర్ఎస్కు ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది, అది గాలి ఎక్కువ ఉంటే మాత్రం బీజేపీ సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఆ సీట్లో బీఆర్ఎస్ సెకండ్ ఛాన్స్ ఉంటుంది, కాంగ్రెస్కు థర్డ్ ఆప్షన్. అక్కడ ఈ మైనారిటీస్ పాత్ర, మైనారిటీస్ అంటే అక్కడ మైనారిటీస్ అసౌద్దీన్ ఏదో పిలిపించిండ్రు, దానికి ఉన్న లోబడి మొత్తం వన్ సైడ్ ఓటింగ్ అయిందా రాష్ట్రంలో? కాంగ్రెస్ అసౌద్దీన్ నుంచి కాంగ్రెస్ కోటేమని చెప్పిండు. అంటే ఆయనకు ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆయన కాంగ్రెస్ కోటేమన్నాడు. అంటే అక్కడ కాంగ్రెస్ ఎంఐఎం క్యాండిడేట్కు అసౌద్దీన్కి కౌంటర్గా ముస్లిం అభ్యర్థిని వెళ్ళిపోయింది. అవును, ఆ ఇంపాక్ట్ రాకుండా ఉండడానికి ఆయన కౌంటర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. అంటే ఒక విధంగా ఏంటంటే ముస్లింలో ఒక అభిప్రాయం ఉండొచ్చు, అంటే కేంద్రంలో అధికారంలో వచ్చేటువంటి పార్టీ బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరని చూసుకొని ఓటింగ్ జరుగుతుంది సహజంగా అక్కడ. బీజేపీకి దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, అవును, ఇక్కడైతే లేదు. సరే సరే ఇక్కడ లేదు. ఇప్పుడు కరీంనగర్ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్ అంటే అదే అక్కడ సార్ ఖచ్చితంగా. అంటే బీజేపీకి ప్రత్యామ్నాయం ఎవరు అంటే రెండు రకాలు ఉంటాయి, దేశవ్యాప్తంగా ఓటేయాలా, స్థానికంగా ఓటేయాలా. దేశవ్యాప్తంగా ఓటు వేయాలన్నప్పుడు వాళ్ళకి ఫస్ట్ ఆప్షన్ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. రాష్ట్రం ఇక్కడ మరి కాంగ్రెస్ పార్టీ బలహీనంగా ఉంది కదా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ బీజేపీకి అపోనెంట్ ఎవరు? కరీంనగర్లో బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్కు, మెదక్లో కేసీఆర్ కూడా అది కామెంట్ చేసింది కదా, అనవసరంగా కాంగ్రెస్కి ఎద్దు ముస్లిం సోదరులు
ఓటు వేస్ట్ అవుతుంది, బీజేపీకి అనుకూలమవుతుంది అని చెప్పేసి కూడా వాళ్ళు కామెంట్ చేశారు. Hmm. అంటే వాళ్ళు అంటే అది క్లియర్ ఉంది ఇక్కడ. ముస్లిం ఓటర్లలో 90% మంది క్లియర్, వెరీ క్లియర్. ఏంటిది, మేము బీజేపీకి వ్యతిరేకంగా ఎవరికి వేయాలి, ఇక్కడ నేను బీజేపీ గెలవకూడదంటే బీఆర్ఎస్కి వేస్తే గెలుస్తుందా లేదా కాంగ్రెస్. సరే బీఆర్ఎస్ మీద అపోహలు క్రియేట్ చేసిన మాట వాస్తవం, అంటే కొద్దిగా అపోహలు అన్నమాట వాస్తవం. అంటే అంటే వాళ్ళు చెప్పుకోలేకపోయారు కదా, బీజేపీ చేస్తామన్నారు. కానీ అయితే అక్కడ ఏమైతే వాళ్ళకి ఆటోమేటిక్గా ఆప్షన్ ఏంటిది, మనము కాంగ్రెస్ను దేశవ్యాప్తంగా చూసుకుంటే ఇక్కడ బీజేపీ గెలుస్తుంది, ఇబ్బంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా అంటే మెదక్ లాంటి చోట మీరు అంటున్నట్టు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ వీక్ ఉంటే అక్కడ అలాంటి చోట 2 చోట్ల కూడా ముస్లిం ఓటర్లు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది. సరే ఇది అయిపోకూడదు, నెక్స్ట్ ఇంకోటి స్టార్ట్ చేద్దాం దగ్గర.